డిమాండ్ అనేది తక్కువ ఉంటే కాయిన్ ప్రైస్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే ఆ కాయిన్ ని హోల్డ్ చేస్తానికి ఎవరు సిద్ధంగా లేరని ఆటోమేటిక్ గా కాయిన్ ప్రైస్ అనేది డౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఓటీసీ మార్కెట్ అనేది అలా కాదు. ఈ ఓటీసీ మార్కెట్ పబ్లిక్ మార్కెట్ ప్రైస్ డిస్టర్బ్ అవ్వకుండా ఇండియా యాప్ లోనే ఈ బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ గా ఒక డీల్ అనేది సెట్ చేసుకుంటారు. నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఈ రేటు కొంటానని ఒక ప్రైవేట్ డీల్ తో సెట్ చేసుకుంటారు. ఈ ప్రైవేట్ డీల్ వల్ల పబ్లిక్ మార్కెట్ ఏం డిస్టర్బ్ అవ్వదు. పబ్లిక్ మార్కెట్ ప్రైస్ అనేది ఏం డిస్టర్బ్ అవ్వదు. ఓన్లీ ఇండియా యాప్ లోనే పీటీపీ ట్రేడింగ్ ద్వారా వీళ్ళైతే డీల్స్ అనేది చేస్తారు కాబట్టి పబ్లిక్ లో ప్రైస్ మార్కెట్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్. ఈ ఓటీసీ మార్కెట్ ఐటీఎల్ కాయిన్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుంటాం. దీన్ని 3 సినారియోస్ లో చూద్దాం. ఫస్ట్ సినారియో లాంగ్ టర్మ్ బయర్స్. ఇప్పుడు ఇప్పుడు ఓటీసీ బయర్స్ అనేవాళ్ళు లాంగ్ టర్మ్ హోల్డర్స్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, కాయిన్స్ అనేది కొన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ కోసం యూజ్ చేస్తారు. అప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది డంప్ అవ్వకుండా ఉంటుంది. ఎట్లాగో లాంగ్ టర్మ్ కోసం యూజ్ చేసుకుంటారు కాబట్టి మార్కెట్ ప్రైస్ అనేది డౌన్ అవ్వకుండా బుల్లిష్ లో ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు సినారియో 2 చీప్ డిస్కౌంట్ ప్రైస్.